ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు నెల రోజుల వ్యవధిలోకి వచ్చేశాయి. అయితే రాష్ట్ర ప్రజలు మాత్రం ఇంకా నెల రోజులా అని నిట్టూరుస్తున్నారు. ఎందుకంటే చాలా కాలంగా వాళ్ళు ఎన్నికలు ఎప్పుడొస్తాయా, జగన్ని అధికారం నుంచి ఎప్పుడు సాగనంపుతారా అని ఎదురు చూస్తున్నారు. అందుకే ఏడాదికి ముందే ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావించినప్పుడు జనం హర్షామోదాలు వ్యక్తం చేశారు. ఆ తరువాత కనీసం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటైన ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగపోతాయా అని ఆశపడ్డారు. సరే, అవేమీ కార్యరూపం దాల్చలేదు. ఓటమి భయమో మరో కారణమో జగన్ ముందస్తుపై ముచ్చట పడలేదు. ఇప్పుడిక సమయం వచ్చేసింది. 2019లో జగన్ కి రాష్ట్రంలో 5 ఏళ్లు అధికారం అప్పగిస్తూ ప్రజలిచ్చిన తీర్పు గడువు ముగింపుకొచ్చింది. 2024లో మరోసారి అధికారంలోకి రావాలని జగన్ కలలు కంటుండొచ్చు, కానీ జనం మాత్రం ఆయన అధికార అహంకారాన్ని భరించలేమన్న నిర్ణయానికి వచ్చేశారు. ఆ విషయాన్ని ఎటువంటి దాపరికం లేకుండా బాహాటంగానే చెప్తున్నారు. ఆయన సభలకు జనం ముఖం చాటేస్తున్నారు. దీంతో ఓటమి ఖాయం అన్న నిర్ధారణకు వచ్చేసిన జగన్ తెగించేశారు. ఎటూ తప్పని ఓటమిని తప్పించుకునేందుకున్న మార్గాల అన్వేషణలో పడ్డారు. ఆ అన్వేషణలో భాగంగా హత్యాయత్నం అనే సెంటిమెంట్ ఆయుధాన్ని ప్రయోగించారు. అయితే జనం మనసులో కోడికత్తి డ్రామా సజీవంగా ఉండడంతో కోడికత్తి 2 అదే గులకరాయి దాడితో హత్యాయత్నం డ్రామా రక్తి కట్టడం మాట అటుంచి నవ్వుల పాలైంది. జగన్ ని నవ్వుల పాలు చేసింది. సొమ్ముల కోసమే జగన్ సభలకు వస్తున్నారని పోలీసుల విచారణ సాక్షిగా తేలిపోయింది. దీంతో జగన్ ఎన్నికల గండాన్ని గట్టెక్కేందుకు ఇంకేం చేయాలో తెలియని అయోమయంలో పడిపోయారు.